మా నాన్న కనబడే అంత ఐటమ్ ఏం కాదు, జాగ్రత్త. అదేం కాదులే భయ్యా, తెలిసేలోపు లాస్ట్ జర్క్ ఇచ్చేద్దాం. నువ్వు కలుపు. మధు చెప్పు. సార్ బాబు గారు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేసారండి, రేపు మార్నింగ్ అంతా రీచ్ అయిపోతారు. ఓకే గుడ్. బాబుకి విషయం తెలియదుగా? అస్సలు తెలియదండి. బాబు గారు ఫారెన్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యే వరకు ఈ విషయం ఆయనకు తెలియకుండా నేను మేనేజ్ చేస్తాను. పైగా ఆ లొకేషన్లో నెట్టే కాదు సార్, ఫోన్ సిగ్నల్ కూడా దొరకదు. థ్యాంక్ యూ మిస్టర్ మధు. బాబు గారు తిరిగి వచ్చే లోపు ఎలాగైనా కిషోర్ బయటికి తీసుకొస్తాను, కన్ఫర్మ్. థ్యాంక్ యూ సార్. ఓకే ఉంటాను. హలో, ఫోన్ పెట్టి టీవీ చూడరా. ఏమైందా? టీవీ చూడమంటుండు భయ్యా. ఏ ఛానల్, సీరియలా, సినిమానా, అడ్వర్టైజ్మెంటా, క్లారిటీ లేదా మీ అయ్యకి? మళ్ళీ చెయ్యి. స్విచ్ ఆఫ్ చేసిండు. అయిపోయాం. వీడు మళ్ళీ ఏదో ప్లాన్ చేశాడు భయ్యా. అబ్బా కొడుకులు ఇద్దరు కలిసి మనల్ని ఆడేసుకుంటున్నారు. చెప్పాను కదా మా నాన్నతో పెట్టుకోదని. పెట్టుకున్నాం కదా కదా. ముందు టీవీ చూద్దాం పద. కరెంట్ పోతుంది మళ్ళీ మరికోండి ఇక్కడ. నమస్కారం. సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మురారి 2 చిత్ర నిర్మాత ఎంఎస్ ప్రసాద్ గారు ఒక సంచలన వార్తని మనతో పంచుకోవడానికి స్టూడియోలో ఉన్నారు. ఆ వార్త ఏంటో ఆయన మాటల్లోనే విందాం. చెప్పండి సార్. అందరికీ నమస్కారం. ఈరోజు నేను ఇలా మీ ముందుకు రావడానికి కారణం నా సినిమా పబ్లిసిటీ కోసం కాదు. సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేస్తున్న నా సినిమాలోని కమెడియన్ కిషోర్ని కొందరు కిడ్నాప్ చేసి ₹1 కోటి డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇలాంటి బెదిరింపులకి నేను లొంగను. వాళ్ళు ఈ షో చూస్తున్నారని నాకు తెలుసు. ఇవిగోరా మీరు అడిగిన ₹1 కోటి. ఇందులోంచి ఒక్క పైసా కూడా మీరు తీసుకోలేరు. నా ఆర్టిస్ట్ని ఎలా రప్పించుకోవాలో నాకు తెలుసు. నాతోనే గేమ్ ఆడతారా? ఇప్పుడు చెప్తున్నా వినండి. మీరు అడిగిన ₹1 కోటికి ఇంకొక కోటి కలిపి కిషోర్ని ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళకిస్తా. సో కంగ్రాట్స్ రా, మీరు జస్ట్ ఇప్పుడే ₹2 కోట్ల లాటరీ టికెట్ అయ్యి. ఇప్పుడు మీరెక్కడికి వెళ్ళినా ఏం చేసినా ₹2 కోట్ల నీడలా ప్రతి క్షణం మిమ్మల్ని వెంటాడుతుంది. మీ బ్యాచ్లో మిమ్మల్ని ఈ ₹2 కోట్ల కోసం పట్టించారని మీకు నమ్మకం ఉందా? నా ఆర్టిస్ట్ కోసం నేను ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ. అన్ని పేపర్లో మీ గురించి డే టు డే యాడ్ నడిపిస్తాను. అన్ని న్యూస్ ఛానల్స్లో గంటకి స్క్రోలింగ్ వేయిస్తాను. మీకు ఇదే ఆఖరి ఛాన్స్. కిషోర్ని మర్యాదగా పంపించండి. మీ బ్రతుకు మీరు బతకండి. అమ్మ నా డాడీ మామూలు పంచ్ కాదేది. నేను చెప్తూనే ఉన్నాను, మూసుకొని డబ్బులు తీసుకొని ఎవరి పని అటు చేసుకుందామని. లేదు, ఇప్పుడు చూడండి ఏమైందో. ఇక్కడికి రా అక్కడికి రా అంటే ఆడి ఖాళీ ఎల్లక్కడ. హలో, అదే ఆయన ఎలా మీడియా ముందు కూర్చున్నారు. దీనివల్ల ఏమవుద్దో తెలుసా భయ్యా? రేపు పొద్దున్న పేపర్లో మన పేర్లు ఫోటోలతో సహా పూర్తి డీటెయిల్స్ వస్తాయి. ఆ ₹2 కోట్లు మన దగ్గరే ఉన్నాయని చెప్పి ఊరంతా మన వెంట పడతారు. ఏంటి భయ్యా ఈ ట్విస్ట్? ఏంటి టార్చర్? నేనేం చేసినాను భయ్యా? భయ్యా చెప్పింది కదా నేను చేసిన. అంతా ఈ కామెడియన్ వల్లే. హలో, కామెడీ ఇన్కమ్ డైరెక్టర్ ఇక్కడ. భయ్యా 2 సినిమాలు చేసిన తెలుసా? ఏమిటి తెలుసా? 2 డిజాస్టర్లే. 2 డిజాస్టర్లేనా? డైరెక్టర్ లేక ఫ్లాప్ రావా చెప్పవయ్యా. అవు అన్ని హిట్లు ఉంటాయా? సినిమాలు అనక ఫ్లాప్లు ఉండవా? ఇట్లా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ ఎవ్వరు ఇవ్వలేదు. ఆల్రెడీ మీ అయ్యి ఇచ్చిన పంచికి పిచ్చెక్కిపోతుంది. మధ్యలో దొబ్బుడు ఒకటి. అసలు ఎవరు తెమ్మన్నాడు? బ్యాక్ టు బ్యాక్ అంటే బ్యాక్ టు. అవునరా, తెచ్చాం. అయినా నేను దొబ్బేయమన్నాను కదరా. నువ్వు నీ సెల్ఫ్ కిడ్నాప్ ఐడియాలు ఇప్పుడు చూడు. నిజమే కదా భయ్యా, అప్పటికి నేను అంటూనే ఉన్నాను వద్దు పంపించేస్తాం అని. నువ్వే ఉంటా అన్నావు, దానికి మేమేం చేస్తాం భయ్యా? నిజమే భయ్యా. అమ్మ నాకు ఉండగలరా? మొత్తం నా మీద ఎత్తేస్తున్నారా? సరే నేను పోయి 3rd ఫిల్మ్ డైరెక్షన్ చేసుకుంటా. ఏంట్రా దొబ్బేస్తావా? మా నాన్న నేను ఊరికి వదిలేస్తాడు అనుకుంటావా? కరెక్ట్ గా గంట ఇంట్రోగేట్ చేస్తే అన్ని కక్కేస్తాం. అసలు ఇప్పుడు బయట పరిస్థితి ఏంటో. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్. ఈ కిడ్నాప్ చేసింది ఎవరు? అసలు ఈ కిడ్నాప్ కి గల కారణాలు ఏమిటి? కమెడియన్ వెన్నెల కిషోర్ కి ఎవరైనా శత్రువులు ఉన్నారా? వీడు ముందు మన దగ్గరికి రాకుండా మీడియాకి వెళ్ళాడేంటి? సినిమా వాడుగా సార్, పబ్లిసిటీకి ఇచ్చేంత ఇంపార్టెన్స్ మనకెందుకు ఇస్తారు? మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ని తిరిగి తీసుకొచ్చిన వారికి ₹2 కోట్లు బహుమతి ఇస్తానని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చెప్పనా? ఆ కామెడియన్ కిషోర్ గాని ఎక్కడున్నా పట్టుకొని రండిరా. గాలింపు చర్యలు మొదలుపెట్టారు. మరోవైపు 2 కోట్ల కోసం కిషోర్ ని తీసుకురావాలని ఎంతో మంది వెతుకుతున్నారు. కిడ్నాప్ అయిన వెన్నెల కిషోర్ ని తీసుకొచ్చిన వారికి 2 కోట్లు ప్రకటించిన ప్రొడ్యూసర్. వెన్నెల కిషోర్ కిడ్నాప్ అయ్యాడన్న
2 కోట్లు 1,00,000 కోటర్లు వస్తాయి. ఇలాంటి బంపర్ ఆఫర్ మళ్ళీ దొరకదు. ఇప్పటికే ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ లాంటి సోషల్ మీడియాలో కిషోర్ కిడ్నాప్ కి సంబంధించిన సమాచారంతో నిండిపోయింది. కిడ్నాప్ అయింది ఒక సెలబ్రిటీ అవడంతో అటు పోలీసులకి ఇటు ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద సవాల్గా మారింది. కిడ్నాపర్స్ అడిగినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని కిడ్నాపర్స్ కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు వెన్నెల కిషోర్ క్షేమంగా తిరిగి రావాలని కోరుకుందాం. షూటింగ్ మధ్యలో కిడ్నాప్ అయిన కమెడియన్ వెన్నెల కిషోర్ కోసం పోలీసులు సిటీ మొత్తం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అయితే కిడ్నాపర్స్ డిమాండ్ చేసినంత డబ్బు ఇవ్వకపోవడం వల్లే ప్రాబ్లం పెద్దదైందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మహేష్ బాబు సినిమా మురారి 2 చిత్ర నిర్మాత పోలీసుల దగ్గరకు వెళ్లకుండా కిషోర్ ను తీసుకొచ్చిన వారికి 2 కోట్ల బహుమతి కలిగిస్తోంది. ఏరా ఈ శంకర్ బాబు కార్పొరేటర్ గా ఈ ఏరియాలో ఎన్ని ఎదవ పనులు చేస్తే నెట్ క్యాష్ 2 కోట్లు దొరుకుతురా? ఏమయ్యా 2 కోట్లు? ఏమయ్యా చారి ఇట్రా, నే రంగా ఇట్రా. సార్ నే సినిమాల్లోకి వెళ్ళొచ్చా? వెళ్ళొచ్చు సార్. నే హీరో అవుతానా? అవుతారు సార్. పవన్ కళ్యాణ్ లాగా పవన్ కళ్యాణ్ అవుతానా? అవుతారు సార్. నా పక్క హీరోయిన్ లవ్ సాంగ్ పాడుకోవచ్చా? పాడుకొస్తానా? రేయ్ నాకు తెలియదు. ఆ కమెడియన్ గాడు నా దగ్గర ఉండాలా. ఆ 2 కోట్లు నాకే కావాలా. ఏం చేస్తారో ఎలా చేస్తారో చెయ్యండి. ఆ కిషోర్ గారు నా ముందు ఉండాలా. 2 కోట్లేంట్రా?